హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్కంట టాపిక్ వచ్చేసి ఈరోజు నా మనసులో బాధ చెప్పుకోకుండానే వేదనతో ఒకరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకునేంత దూరం వెళ్ళాను. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అమ్మాయి లైఫ్లో రియల్గా జరిగింది. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే. తన భర్తకు తెలిసిపోతే అనుక్షణం అమ్మాయి బాధపడింది. తను చేసింది చిన్న తప్పే. ఒకరికి సాయం చేయబోయి తను అన్నది రిస్క్లో పడ్డది. అసలు ఆ తప్పేంటి, ఆ రిస్క్ ఏంటి అన్నది చెప్పేసుకుందాం, వచ్చేసేయండి. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు 3 పిల్లలు. మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఆయన పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతాడు, నేను షాప్ చూసుకుంటే హ్యాపీగా ఉంటాం. నా 3 పిల్లలు, నా 2 బాబులు స్కూల్కి వెళ్ళిపోతారు. నేను నా పాప ఉంటాను. నా పాపకి 1.5 ఇయర్స్. 1.5 ఇయర్ నుంచి నా పాపని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను. నాకున్న ఒకే ఒక అలవాటు, ఎవరైనా ఏమన్నా అడిగితే లేదు అనకుండా ఇచ్చేసిన వల్ల అది నాకు ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం కింద ఉంది. నాకు షాప్లోకి వచ్చిన వాళ్ళు సామాను తీసుకుని రేపిస్తాం ఎల్లుండిస్తాం అని చెప్పడం వల్ల నేను అలాగే వాళ్ళని నమ్ముతూ ఉండేదాన్ని. ఇరుగు పొరుగు వాళ్ళే కదా, ఊర్లో వాళ్ళే కదా, ఇవ్వకపోతే ఏమనుకుంటారో, వచ్చిన గిరాకు పోతుంది అనుకుంటూ వాళ్ళకి నేను సామాను ఇస్తూ ఉండేదాన్ని. ఇస్తూ ఉండగా అలా నడిసే రోజుల్లోపు మాకు దగ్గరైన బంధువులు నా దగ్గర రోజు సామాను తీసుకెళ్ళారు. అలాగా ఫస్ట్ నుంచి తీసుకెళ్ళి ఒక 6 నెలల వరకు నాకు బాగా 5,000 6,000 అప్పులకి నాకు డబ్బులు ఇచ్చేసేవారు. ఆ విషయం మా ఆయనకు కూడా తెలుసు. అలా 2 3 నాకు అలాగే చేసేవారు. చేస్తే వాళ్ళని నేను చుట్టాలు అయిపోయారు, గట్టిగా అడగడం మొహమాటంతో నేను అడగకుండా ఉన్నాను. అది ఎక్కడి వరకు దారి తీసింది అంటే, నా చుట్టాలు నాకు ఇవ్వాల్సింది ఒక్కొక్కరు షాప్లో పైసలతో, షాప్లో ఒకరు 20,000, ఒకరు 30,000, ఒకరు 15,000 కాకుండా మేము షాప్లో మా ఆయన చేసిన కష్టం, నేను చేసిన కష్టం, ఒకరికి ₹1,00,000 వడ్డీ, ఒకరికేమో 25,000 వడ్డీకి, ఒకరికేమో 30,000 ఇచ్చాము. అలా దగ్గరగా మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కలిపి 5-6 లక్షలు వాళ్ళ మీదే ఉండిపోయి, వాళ్ళు వచ్చి 5-6 లక్షలు వడ్డీతోటి, అసలుతో, షాప్ డబ్బులతో, అన్నట్లతో 5-6 లక్షలు అయ్యాయి. మేమున్న పెంకుటిల్లు పడగొట్టేసుకుని ఒక రియల్ బిల్డింగ్ కట్టుకుందామని శంకుస్థాపనలు అవన్నీ వాళ్ళని అన్నీ అడిగితే, మేము వచ్చే నెల ఇస్తాం, అలాగే ఇస్తామని చెప్పారు. వాళ్ళందరూ మా వాళ్ళే కదా అనేసి మా ఆయన నేను కలిపి ఇల్లు పడగొట్టేసుకుని అద్దెంట్లో ఉండి, ఇల్లు పునాదుల వరకు లేపి స్లాబ్లు అవన్నీ పోసుకున్నాక మా ఇంటికి కావాల్సిన డబ్బులు అడిగితే వాళ్ళు 3 ఒకటే మా మీద తిరుగుబడ్డారు. మీరు నాకెప్పుడు ఇచ్చారు అన్నట్టు చేశారు. వాళ్ళు మా వాళ్ళే కదా అన్నట్టు నేను మా ఆయన పేపర్ కూడా రాసుకోకుండా, 3వ కంటుకు తెరవకుండా చేసాము. అది వాళ్ళ ద్వారాగా వీళ్ళ ద్వారాగా ఊర్లో పెద్ద మనుషుల వరకు గొడవలు కూడా అయ్యాయి. వాళ్ళు మేము ఇయ్యమంటే ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకుని, వాళ్ళు మాకు ఇయ్యలేదు, అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పారు. పెద్ద మనుషులు కూడా చూసి ఒక మాట, చూడకుండా ఒక మాట, కొంతమంది మాకు సపోర్ట్ వస్తే కొంతమంది వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు. ఈ గొడవలు అన్నట్లో మా ఆయన, నువ్వు చేసిన పనికి ఇలా చేసావు, నువ్వు వాళ్ళకి అరువులు ఇచ్చావు, వాళ్ళని మీ చుట్టాలని దగ్గరికి తీసి ఇప్పుడు నన్ను నిలవరం ఉంచేసావు, నేను ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను, నా ఇల్లు నేను ఎలా చూసుకోవాలి, నా 3 పిల్లలు నేను ఎలా చూసుకోవాలి, ఇప్పుడు అద్దెంట్లో ఉండాలి అని మా ఆయనకి నాకు తరచూ గొడవలు అవుతూ ఉంటే, ఒకరోజు మా ఆయన నన్ను బాగా తాగొచ్చి గట్టిగా కొట్టాడు. మా ఆయన పని మీద మా ఆయన వెళ్ళిపోయారు. పిల్లలు 3 స్కూల్కి పంపించేసి నేను వాళ్ళ 3 దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి వస్తే నన్ను కొట్టడానికి వచ్చారు. ఆ విషయం మా ఆయనతో చెప్పలేక, ఇటు మా ఆయనతో తిట్లు తినలేక, అటు వాళ్ళు డబ్బులు ఇయ్యక, ఇటే పక్క మా అత్త మామతో, అటు నా తల్లిదండ్రులతోటి ఏం చేయాలో తెలియక నాకు బుర్ర అన్నది వారం రోజులు తిండి తిప్పలు లేక అలాగే గడుపుకుంటూ వచ్చాను. ఈ అన్నట్లకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలో తెలియలేదు. చిన్న పాపని మా అత్తగారికి అప్పచెప్పి ఇంట్లో పని ఉందని వచ్చి, నేను మా ఆయన అన్నం తినేసి వెళ్ళిపోయాక పురుగుల మందు తాగేద్దామని, మరి షాపు కదా, దాంట్లో ఉన్న ఎలకల మందు తీసుకుని పెట్టుకుని మా ఆయన వచ్చాక అన్నం పెట్టాను. అప్పుడు కూడా మా ఆయన వెళ్ళి అడగొచ్చావా,
అంటే వాళ్ళు ఈయన అంటున్నారు సస్తే సావని అని నన్ను అన్నారు. అంటే సస్తే సావని మా ఆయన కూడా అన్నాడు. అది పెద్ద గొడవగా అవుతే మా అత్తగారు వచ్చి పాపని తీసుకుని వెళ్ళిపోయి మా అత్తగారు మీరేమన్నా పడండి అని కూడా అన్నది. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తానంటే నీకే దోలు ఎక్కువ ఇచ్చేవు అన్నట్టు మాట్లాడారు. ఈ అన్నట్టుకి నాకేం చేయాలో తెలియక మా ఆయన అన్నానికి వచ్చిన వాడు వెళ్ళిపోయాక ఎలుకల ముందు అన్నంలో కలుపుకొని తినేసాను. అది మళ్ళీ మా ఆయన సగం దూరం వెళ్ళిపోయాక ఫోన్ మర్చిపోయాను. ఇంటికి వస్తే నేను ముందు కలుపుకొని తినడం వల్ల నేను అన్నంలో కలుపుకొని 2-3 ముద్దలు తినపోలకి మా ఆయన వచ్చాడు. ఏమైంది అనే చూపులకి భయపడుతుంటే పక్కనున్న ఎలుకల మందు చూసి మా ఆయన ఏమైంది అనుకోలకి మా ఆయన నన్ను వచ్చి కొట్టాడు. కొట్టేపలకి నేను స్పృహ తప్పి పడిపోయాను. హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళి నన్ను ఆ మందు కక్కించరు. అందులోనే నేను ఓ వారం 10 రోజులు పెట్టి ఒక పూట తిని ఒక పూట తినడం వల్ల నీరసం పడిపోయి ఈ ఎలుకల మందు తిరుపలకి నాకు చాలా ఇబ్బంది అయ్యి నాకు ఆ మందు కక్కించారు. కక్కించిన వల్ల నేను బతికి బయటపడ్డాను. మా అమ్మ వాళ్ళు మా అత్త మామలు మాయదారి దెబ్బలు పూత పోయాయి. మీ 3 పిల్లలు ఎవరు చూసినా మేము ఉంటామో ఉండమో తెలియదు, ఇంత పని చేసావా అన్నారు. ఆ తర్వాత పెద్ద మనుషుల వరకు తెలిసి వెళ్ళి వాళ్ళందరినీ మా అత్త మామ అందరు వెళ్ళి కేసులు అవన్నీ పెడతామంటే వాళ్ళు ఒప్పుకుని మా ఆయన ఉన్నాడు కాబట్టి మా ఆయన ఇచ్చినప్పుడు మా ఆయన ఉన్నాడు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చారు. అటు తిప్పి ఇటు తిప్పి నాకు వచ్చి 5-6 లక్షలు వాళ్ళు వచ్చింది నాకు 4 లక్షలు ఇచ్చారు. మిగతా 2,50,000 వరకు అట్లా ముంచేశారు. పెద్ద మనుషులు పెట్టగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న లోన్ గీన తెచ్చుకొని మేము ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అవన్నీ చేసుకుని హ్యాపీగా ఉన్నాము. నేను నా పిల్లలు బాగున్నాను. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల మా భర్త కానీ రాకపోయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. నేను చచ్చిపోయి ఉంటే నా 2 పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చేవి ఏంటంటే నా పిల్లలకి తల్లి లేని దిక్కులు అయిపోయారు. ఇలా మీరు తెలిసి చేసిన తెలియక చేసిన ఒకరికి ₹1 ఇచ్చినప్పుడు మీరు పేపర్ అన్న రాయించుకోవాలి. అప్పుడు మా హస్బెండ్ చేతులతో ఇచ్చిన వల్ల నన్ను లేతే ఎవరికో ఇచ్చారు అన్నంత దుస్థితికి నేను వెళ్ళిపోదును. అందువల్ల ఇంకొకరు ఎవరికైనా సాయం చేయడం తప్పు. ఆ సాయంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అప్పుడు మీరు ఒక పేపర్ అన్నా లేకపోతే 2-3 పెద్ద మనుషుల ద్వారాగా డబ్బులు ఇసుకుంటా మంచిదని ఇది నా అభిప్రాయం. ఈరోజు టాపిక్ ఇది ఒక సిస్టర్ లైఫ్లో జరిగింది. అది ఈరోజు ఆ సిస్టర్ని అడిగి మీ ముందర టాపిక్గా తెచ్చాను. ఈ టాపిక్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్మైన టాపిక్స్ కోసం మీకు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్స్ టాపిక్స్ ఉంటే మీ పేరు మీ వివరాలు చెప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మన కామెంట్ చేయలేకపోతే నా మెయిల్ ఐడికి కానీ కామెంట్ మెయిల్ కానీ చేయండి. నేను ఖచ్చితంగా మీ టాపిక్ చెప్తాను. ఓకేనా? బాయ్.